ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ రగిలిపోతా ఉంది. సహజంగా ఆ దేశంలో చాలా తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప ప్రజలు రోడ్డు మీదకి రారు. మళ్ళా ఏడ ₹10 పెట్రోల్ పెంచితే అక్కడ రోడ్డు మీద పడి ధర్నాలు చేయరు. కానీ తాజాగా ప్యారిస్ జనాలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వాహనాలు తగలబెడతా ఉన్నారు, దుకాణాలు ధ్వంసం చేస్తూ ఉన్నారు. దీనంతటికీ ప్రధాన కారణం ఆయా దేశాల నుంచి అక్కడ చేరిన ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు వేసుకొని తిరగడం, మరికొంతమంది మరో మతానికి చెందిన వారు సిలువులు రోడ్లకు అడ్డంగా పెట్టడం, రకరకాల కార్యక్రమాలు చేసి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ని భ్రష్టు పట్టించారు. దీంతో స్థానికుల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇక వారికి ప్రత్యేకంగా చట్టాలు కావాలని, హక్కులు కావాలని పోరాటాలు కూడా ప్రారంభించారు. చిన్నగా ఉపాధి కోసం శరణార్థుల్లాగా చేరి ఆయా దేశాల్లో మాకు ప్రాణభయం ఉందని చెప్పేసి అక్కడ శరణార్థుల మాదిరి వెళ్ళిపోయి అక్కడే గ్రీన్ కార్డులు అన్నీ పొంది, అక్కడే ఓటు హక్కులు పొంది, అక్కడే తండలు జనాభాని పెంచి ఎన్నికల్లోకి మరలా ప్రవేశించి ప్రజాస్వామ్యం ద్వారా అక్కడ జరిగే ఎన్నికల్లో పాల్గొని అక్కడ రాజకీయ నాయకులుగా చలామణి అవుతూ చివరికి చట్టాలను కూడా మార్చే స్థాయికి వచ్చారు. స్థానికుల మీద దాడులు చేయడం, ఉద్యోగాలన్నీ కూలగొట్టడం, ఏ పని ఉన్నా కూడా వాళ్ళే దూరిపోవడం, ఈ విధంగా స్థానికులను చిరాకు పెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాలను చిన్నభిన్నం చేస్తూ ఉన్నారు. దీంతో ఫ్రాన్స్ జనం తిరగబడ్డారు. లండన్లో కూడా ఇదే పరిస్థితి, జపాన్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఫ్రాన్స్లో ఇంత తీవ్రమైన అలజడి ఎప్పుడూ చూడలేదు అని ఒక ఇంటర్నేషనల్ మీడియాకు చెందిన ఒక జర్నలిస్టు వ్యాఖ్యానించారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉండే అర్థం చేసుకోవచ్చు. ఆ మోక ఎక్కడ చేరినా ఎప్పుడో 400 సంవత్సరాల కింద చెప్పింది పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు. ఆ రోజుల్లో 10 మందిని కంటే అన్ని కలరా రోగాలు, ఆ రోగాలు, ఈ రోగాలు వచ్చి చివరికి 2-3 మిగిలేవారు. కాబట్టి ఆపరేషన్ చేయించుకోవడం నేరం, దేవుడిచ్చిన బిడ్డలను ఆపకూడదని చెప్పేసి వాడు ఎవడో చెప్తే ఇప్పటికే పట్టుకొని ఒక్కొక్కటి 12 మందిని 13 మందిని కంటా ఉన్నారు. ఉన్న జనానికి తాగడానికి నీళ్ళు లేకపోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు. కన్నాడా అంటే మరి వాళ్ళు పోషిస్తాడంటే అది ఉండదు. తినడానికి రొట్టెలు ఇవ్వడానికి కూడా పిల్లలకి నా దగ్గర లేదు అని చెప్పేసి వీడియోలు చెప్తూ ఉంటారు. సిగ్గు శరము ఏమీ ఉండదు. అలాంటి మోక భారతదేశంలో కూడా బంగ్లాదేశ్ నుంచి 1,80,00,000 వచ్చి జాయిన్ అయ్యారు. భారతదేశానికి పెను ప్రమాదం ఏంటంటే గడిచిన 30-40 సంవత్సరాల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మోక, ఆ మోకను కనుక ఏరివేసి పూర్తిగా ఆ దేశానికి తరమకపోతే పెను ప్రమాదమే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ చేరినా కూడా చేరిన వాళ్ళు చేరినట్టు ఉండరు. చిన్నగా మోకను పెంచుకుంటారు. ముందు ఒకడు వస్తాడు, ఒకదాన్ని తీసుకొని 13 మందిని వేస్తాడు. ఆ 13 మంది మరలా ఫోన్లు చేసి మిగతా వాళ్ళంతా ఇక్కడ బాగుందండి ఇంకంటే గుంపులుగా జాయిన్ అవుతారు. మసీదు కడతారు, చుట్టూరు ఒక 40 షాపులు వేస్తారు. ఈ విధంగా గుంపులుగా పెరిగిపోయి స్థానికుల మీద దాడులు చేయడం ప్రారంభిస్తారు. ఇలాంటి అరాచక శక్తుల్ని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మోకల్ని కనుక ఏరివేయకపోతే భారతదేశ భద్రతకు కూడా పెను ప్రమాదం. ఇప్పుడు ఫ్రాన్స్లో ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో అదే జరగబోతుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.